శ్యాము, నిన్ను మళ్ళీ వెనక్కి అదే గతంలోకి తీసుకువెళుతున్నాను అనుకోకపోతే ఒక మాట అడుగు సంగీత. మా అన్నయ్య మీద నీకు కోపం లేదా? శ్యామల కళ్ళల్లో గిరున నీళ్లు తిరిగాయి. మీ అన్నయ్య మీద నాకు కోపం ఎందుకు సంగీత? అసలు అతనేం తప్పు చేశాడని? నా కారణంగానే అతను జైలు పాలయ్యాడు. కాకపోతే అతని కోసం కళ్ళు పత్తికాయల్లా చేసుకుని ఎదురు చూస్తున్న నాతో మాట మాత్రమైనా చెప్పకుండా, కనీసం తన ఉనికిని తెలియజేయకుండా మలేషియా వెళ్ళిపోయాడు. అంతేగా? అతని మనసు బాగా గాయపడుంటుంది. కన్న తండ్రి కనుక నాన్నగారి ఘాతుకాల్ని నేను క్షమించాను గాని అతను క్షమించలేడని నాకు తెలుసు. ఆ తండ్రికి కూతురుగా నా మీద కూడా అసహ్యం కలిగి అతను అలా వెళ్ళిపోయి ఉంటాడు. అది అతని తప్పు కాదు సంగీత, నా దురదృష్టం. అతను తన పరిపూర్ణమైన ప్రేమానురాగాన్ని పంచిచ్చాడు. నాన్నగారి రూపంలో విధి మమ్మల్ని విడదీసిందే తప్ప అతని తప్పేమీ లేదు. అతని గురించి తెలియక ఇన్నాళ్ళు చెకోరిలా ఎదురు చూశాను. పోనీలే, ఎక్కడో అక్కడ అతనైనా సుఖంగా ఉన్నాడు, అంతే చాలు. బాబు ఎన్నాళ్ళు నా దగ్గర లేకపోయినా తన మేనత దగ్గర అపురూపంగా పెరిగాడు. వాడికి నిజం తెలిసిపోయింది. నాకిక నిశ్చింత. సంగీత, మీ అన్నయ్య చెప్పినట్లు నీది అమృత హృదయం. అటువంటి నీ అభిమానం నాకు లభించడం నిజంగా నా అదృష్టం. సరేగాని మీ పెళ్లి ఫోటోలున్నాయా? అదే అన్నయ్య తీయించాడన్నావుగా. ఉన్నాయి, ఉండి చూపిస్తాను. నాన్నగారు తన బీరువాలో దాచేశారు. ఆయన పోయిన తర్వాత కానీ నాకు తెలియనే లేదు అంటూ బీరువా తాళం తీసి ఫోటోలు బయటకు తీసింది. ఒక్కొక్క ఫోటోని చూస్తూ, నిండా 30 ఏళ్లు లేవు, ముసలి పెద్దంలా ఉన్నావు, పైగా డాక్టర్వి కూడాను, చక్కగా అప్పుడే కొందనపు బొమ్మలా ఉన్నావు. సారథితో శ్యామలున్న ఫోటో చూసి, ఈ ఫోటో చించి పారేయక దాచుకున్నావెందుకు? తలెత్తి శ్యామల ముఖంలోకి చూసింది. మీ అన్నయ్య భారీగా నేను గడిపింది కొన్ని గంటలు మాత్రమే. అతని భారీగా కొన్ని రోజులు గడిపాను. కాని లోకం కోసం నటించిన ఆగాగు, అలా కోపం తెచ్చుకోకు. గతించిన కాలానికి చిహ్నాలివి. అప్పుడప్పుడు చూసుకుని ఆనందించడానికి పనికొస్తాయని దాచాను. ఆ అమృతమూర్తిని రోజుకొక్కసారైనా తలుచుకుని నమస్కరిస్తూ ఉంటాను. రాత్రి అతను నన్ను బలవంతం చేసుంటే అతన్ని ఆపేవారెవరూ లేరు. అతని మంచితనమే నా పవిత్రతను నిలబెట్టింది. నిజమే, తల ఊపింది. గేటు చెప్పుడవడంతో సంగీత చేతిలోని ఫోటోలు తీసుకుని గబగబా లోపల దాచేసింది. గీత, అదిగో నీ శ్రీవారు, లోపలికి పిలు. నీకోసం గంట నుంచి మన ఇంటి దగ్గర కాపలా కాసి ఇక్కడే ఉండుంటావనుకుని ఇలా వచ్చాను. నవ్వుతూ లోపలికొచ్చి కూర్చున్నాడు రాజగోపాల్. వెరీ సారీ గోపాల్ గారు, నేనే ఏవో కబుర్లు చెబుతూ సంగీతని కదలకుండా కట్టేశాను అంది శ్యామల. పర్వాలేదులేండి గీత, ఇంక వెళదామా? ప్రేమ్ నిద్రపోయాడా? లేదు, మంగ దాసులతో సినిమాకి వెళ్ళాడు. వచ్చాక వెళదాం మనం అంది సంగీత. ఈలోగా మనం భోజనాలు చేసేద్దాం. శ్యామల లేవబోతుంటే వారించింది సంగీత. వద్దు శ్యాము, నీకు అనవసరంగా శ్రమ. ఇంటి దగ్గర అన్నీ సిద్ధంగా ఉన్నాయి. బాగుంది, మీ ఇంట్లో లేవనా? అర్ధరాత్రి దాటాక ఏం తింటారు? ఆ వంటకాలన్నీ పొద్దుట పని మనిషికిచ్చాయి. నీ పేరు చెప్పుకుని ఆ ఇంటర్లపాది హాయిగా తింటారు నవ్వింది శ్యామల. పూట పూట పని మనిషి కుటుంబానికి అన్నదానం చేయడానికి మేం నీలా జమీందారులం కాము. జమీందారులు కాకపోయినా ఒక పూట పని మనిషికి అన్నం పెట్టినంత మాత్రాన పస్తులుండవలసిన హీన స్థితిలో లేరు కదా. నీ దయవల్ల అటువంటి స్థితిలో లేమనుకో నసిగింది సంగీత. మధ్యలో నాదయ్యేంటోయ్, పాపం గోపాల్ గారు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తుంటేను నవ్వింది శ్యామల. అవును పాపం, ఎంత కష్టపడిపోతున్నారో వెక్కిరించింది సంగీత. దర్జాగా కుషన్ కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని ఫ్యాన్ కింద కూర్చుని 4 సంతకాలు గీకడానికే రెక్కలు ముక్కలైపోతాయి కాబోలు. అందులో ఉన్న సాధక బాధకాలు నీకేం తెలుసు? హాయిగా ఇంట్లో కూర్చుని కూరొండడం, పచ్చడి నూరడం, రుచికే అనుకుంటూ సగం ఆరగించడం అనుకున్నావా ఆఫీస్ పనంటే? అన్నాడు రాజగోపాల్ వేళాకోళంగా. అంటే నీ దృష్టిలో అవి చాలా తేలికైన పనులన్నమాట. శ్యామల, నువ్వు చెప్పు. ఉద్యోగినిగా గృహిణిగా 2 రకాల అనుభవాలు నీకు తెలుసుగా. నడుం మీద చేతులు వేసుకుని శ్యామల ముందుకొచ్చి నిలబడింది సంగీత. చూడమ్మాయి, తాము చేసేది చాలా కష్టమైన పని అని, తను కనుకనే ఆ పని చేయగలుగుతున్నానని భావించడం, ఎదుటి మనిషి చేసేది చాలా తేలికైన పని అని, ఎవరైనా చిటికెలో ఆ పని చేసేయగలరని భావించడం మానవ నైజం. కానీ ప్రతి పనిలోనూ కష్టసుఖాలు 2 ఉంటాయి. ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ పోతే 2 తేలికే. గీతోపదేశం చేస్తున్న ఫోజులో చిన్న లెక్చర్ ఇచ్చింది శ్యామల. నీకెలాగైనా కొంచెం పక్షపాత బుద్ధుంది శ్యాము. ఇట్స్ వెరీ బ్యాడ్. స్వజాతి అభిమానం ఉండాలోయ్ కొంచెమైనా. నీ మొహం, నాకు పక్షపాతమేమిటి? ఉన్నమాట చెప్పాను. పోనీలే, నిన్నే సపోర్టు చేస్తాను గాని అలా ఉడుకోకు. సంగీత బొగ్గగిల్లి, గోపాల్ గారు, మా సంగీత పని చేసుకోలేక కలిసిపోతుంది. కాస్తంత మీరు కూడా హెల్ప్ చేస్తూ ఉండండి.
అంటూ గోపాల వైపు తిరిగిన శ్యామల అతను తమనే ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని చూస్తూ ఉండడం చూసి ఏంటలా అయిపోయారు అంది. అబ్బే ఏం లేదు. మీరిద్దరూ ఈ రోజు ఇంత విచిత్రంగా సంతోషంగా కనిపిస్తున్నారేంటా అని ఆలోచిస్తున్నాను. కారణం చెప్పినా మీకు అర్థం కాదు కాని ఇకెప్పుడు ఇలాగే ఉంటామని హామీ ఇస్తున్నాం అంది సంగీత. హామీ ఇస్తే కారణం చెప్పకపోయినా సంతోషమే అన్నాడు గోపాల్. గుడ్. అది బుద్ధిమంతుల లక్షణం అంటే నవ్వింది సంగీత. ఈ నేలకి నేను బుద్ధిమంతుణ్ణని సర్టిఫికెట్ ఇచ్చావు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇలా మంచిగా మారడానికి మా ఆవిడికి ఏం మందిచ్చారండి? రోగాన్ని బట్టి మందివ్వడమే గాని దాని పేరు చెప్పకూడదు గోపాల్ గారు. అవి అందరికీ తెలిసిపోతే అంత డబ్బు ఖర్చు పెట్టి అన్నేళ్లు ఎంతో శ్రమపడి చదివిన మా చదువులు అనుభవాలు ఏమవ్వాలి చెప్పండి నవ్వింది. నిజమేలండి ఒప్పేసుకున్నాడు రాజగోపాల్. నవ్వుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది శ్యామల. అక్కడున్న మ్యాగజైన్ గోపాల్ చేతికిచ్చి తను లోపలికి నడుస్తూ వద్దంటే వినవా, మళ్ళీ మా కోసం అనవసరంగా సంగీతని ఆపేస్తూ గట్టిగా అంది శ్యామల. వంట మొదలు పెట్టను సరేనా? వడ్డించడానికి ఇలా వచ్చాను. నువ్వు వెళ్ళి గోపాల్ గారిని కాళ్ళు కడుక్కుని రమ్మని చెప్పు అంది కసురుతున్నట్టుగా. మరి చేసినవి అందరికీ తల్లి అన్నీ అందరికీ సరిపోతాయి. అదిగో అన్నం తక్కువ అవుతుందేమోనని ఇందాకే బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టాను. ఉడుకుతోంది. ఇంకైపోయినట్లే. ఇకనైనా వెళ్ళి మీ ఆయన్ని పిలుచుకురా. వెళ్తున్నానమ్మాయి నవ్వుకుంటూ బయటకు వెళ్ళింది సంగీత. హలో శ్యామల, ఏం చేస్తున్నావోయ్? రా సంగీత, భోజనం చేస్తున్నాను. ఇప్పుడే నర్సింగ్ హోం నుంచి వచ్చాను. సంగీత గొంతు విని లేవకుండానే అంది శ్యామల. కూర్చోండి, అమ్మగారు ఇప్పుడే వస్తారు అంది మంగ బయటకొచ్చి. మెల్లగా తినిరా, తొందర లేదు. వచ్చేస్తున్నా, ఒక్క నిమిషం. సంగీత లోపలికొచ్చి తొందరపడకు, కడుపు నిండా తినేసి మరీ లేచిరా. ఆ తర్వాత నన్ను తిట్టుకుంటావు, తిండి కూడా తిన్నవలేదని నవ్వుతూ అంది. తిట్టుకోవడం ఎందుకు? మీ ఇంటికి భోజనానికి వచ్చేస్తా. చెయ్యి తుడుచుకుంటూ సంగీత వెనకే హాల్లోకి రాబోయిన శ్యామల గుమ్మం దగ్గరే బొమ్మలా నిలబడిపోయింది. తను చూస్తోంది కళా నిజమా? ఒళ్ళు గగురు పొడిచి రోమాంచితమైంది. అదేంటలా బొమ్మలా నిలబడిపోయావు? ఇంటికొచ్చిన అతిథుల్ని మర్యాద చేయడం కూడా తెలియకపోతే ఎలాగోయ్? సంగీత మాటలతో ఉలిక్కిపడి సారీ సంగీత మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకొచ్చి నమస్కారం గోపీనాథ్ గారు, బావున్నారా అంది మంద్ర స్వరంతో. చివ్వున తల తిప్పి ఆమె వైపు చూశాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆ చూపుల్లో ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నెన్నో మోగ భాషలు, మరెన్నో మధుర స్మృతులు. అజ్ఞాత స్త్రీమూర్తి వెన్నుతట్టినట్లై ఉలిక్కిపడి తలదించుకుంది. అవును, అతనిప్పుడు వేరొక స్త్రీకి భర్త. అతను నాకేమీ కాడు అనుకోగానే దుఃఖం ఉప్పెనలా తన్నుకొచ్చింది. వారి ముందు బయటపడకూడదని బలవంతాన నిగ్రహించుకుంటూ తలదించుకుని కూర్చుంది. అసలు మీ డాక్టర్లకున్న జబ్బు అదే. మీ దగ్గరకొచ్చిన ప్రతి వారిని రోగదృష్టితోనే పరిశీలిస్తారు. నేను ఆ దృష్టితో అడగలేదు సంగీత. ఇంటికొచ్చిన అతిథుల్ని కుశల ప్రశ్నలతో పలకరించడం మన సాంప్రదాయం, అందుకే అడిగాను. మంచి పని చేశావు గాని ప్రేమ్ స్కూల్కి వెళ్ళాడా? గోపి వైపు తిరిగి చాలా సంతోషం గోపీనాథ్ గారు. ఈ అభాగ్యురాల్ని గుర్తించుకుని చూడ్డానికొచ్చారు. దుఃఖాన్ని అదింపడుతున్నట్లు గుర్తుగా ఆమె ముక్కు పొటాలు అదరసాగాయి. పెదవులు పళ్ల మధ్య నలుగుతున్నాయి. ఆమె ముఖంలోకి తేరిపారా చూడ్డం తప్ప అతనేమీ మాట్లాడలేదు. కూల్ డ్రింక్స్ తెచ్చే నెపంతో లోపలికెళ్లి మొహం శుభ్రంగా తుడుచుకుని పౌడర్ అద్దుకుని ఫ్రిడ్జ్లో నుంచి థమ్సప్ బాటిల్ తీసుకొచ్చి ఇద్దరికీ ఇచ్చింది. మీ వదిన గారిని కూడా తీసుకొస్తే బాగుండేది సంగీత అంది కాసేపయ్యాక. ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఎంతసేపు కూర్చుంటారు? తనింటికొచ్చినప్పుడు ఏదో ఒకటి పలకరించకపోతే బాగుండదు కదా మరి. తీసుకొచ్చానుగా. మరెక్కడా? బయట నిలబెట్టొచ్చారా? ఛ, నీకసలు బుద్ధి లేదోయ్ విసుక్కుంది. నాకు బుద్ధి బూడిది గుమ్మడికాయంతుంది. నీకు తెలీదు గాని చిన్నప్పుడు మా నాన్నమ్మ అనేది బుద్ధికి బృహస్పతివి నువ్వే అని. నవ్వుతూ అసలు మీ డాక్టర్లు ఏదో చేతనంతా కనిపెట్టి గొప్పలు చెప్పుకుంటారు గాని బుద్ధిని కొలిచే సాధనం ఒకరు కనిపెట్టలేదేం అంది వేళాకోళంగా. ఆ పని నేను చేస్తానులే. అయితే ఇప్పుడు నాకు బుద్ధి లేదంటావు అంతేనా? రెట్టించింది సంగీత. అంతే కదా మరి. నీ కర్మ, పోనీ అలాగే అనుకో. నేనేదో అఘోరిస్తాను గాని త్వరగా వెళ్ళి మీ వదిన గారిని లోపలికి తీసుకురా. తీసుకొచ్చానని చెప్పానుగా. ఆమె మాటల్లోని శ్లేష అర్థమై ఉలిక్కి పడింది శ్యామల. లేని బింకాన్ని ప్రదర్శిస్తూ గోపీనాథ్ గారు, ఆమెనలా బయట కారులో కూర్చోబెట్టి రావడం ఏం బాగాలేదు. తను కదిలేలా లేదు గాని మీరు వెళ్ళి తీసుకురండి. ఆహా, పోనీ నేనే వెళ్ళి తీసుకొస్తాను. బయటికి నడవబోతుంటే సంగీత వెనక నుంచి చెయ్యి గట్టిగా పట్టుకుని ఆపింది. ఆగబోయి సత్యభామ, నీకు కావలసింది మా వదిన అంతేనా? అవును. అయితే ఇదిగో మా వదిన. శ్యామల చేతిని వదిలి తన రెండు చేతులు శ్యామల భుజాల చుట్టూ వేసింది.
ప్లీజ్ సంగీత, అవన్నీ అప్రస్తుత విషయాలు. మన మధ్య స్నేహం తప్ప బంధుత్వం లేదని చాలాసార్లు చెప్పాను. అసలు నీకు అన్ని విషయాలు చెప్పడం నాదే పొరపాటు. తెలుసుకుని సానుభూతి చూపిస్తావనుకున్నాను గాని ఇలా ఆట పట్టిస్తావనుకోలేదు. సంగీత చేతులు బిగుసుకుని శ్యామల భుజాల్ని గుచ్చిపట్టుకున్నాయి. నేను నిన్ను ఆట పట్టించడం లేదు శ్యాము, నిజంగానే అంటున్నాను. సంగీత, ప్లీజ్ నాతో జోక్ చేయకు, భరించే శక్తి నాకు లేదు. నిలబడలేనట్లు కుర్చీలో కూర్చుండిపోయింది శ్యామల. శ్యాము, జోక్ కాదు, నేను చెప్పింది నిజం. భారీగా అన్నయ్య పక్కన నిలబడే అర్హత నీకు తప్ప ఎవరికీ లేదు. కాని శ్యాము, నన్ను పూర్తిగా చెప్పని. కాన్పు కష్టమై రెండో బిడ్డనికంటూ చనిపోయిందట ఆమె. అన్నయ్య ఆ విషం రాస్తే నేను నీ విషం రాసి బలవంతంగా ఇక్కడికి రప్పించాను అన్నయ్యని. ఒకరి బలవంతం వల్ల సంసారం సాగదు, దూరమైన మనసులు అతకో సంగీత, బాధగా అంది. పిచ్చిదాన, ప్రేమికుల మధ్య మనసులు విరిగిపోవడం అన్న ప్రసక్తి రాదు. వక్రించిన విధి మిమ్మల్ని కలుపుతోంది. నా మీద అంత ప్రేమ ఉన్నట్లయితే జైలు నుంచి విడుదల కాగానే నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. తన కోసం ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తూ ఉంటానని గ్రహించగలిగేవాడు. నా మెడలో తాళి కట్టాననే విషయం అతనికి జ్ఞాపకం ఉండుంటే అంత త్వరగా నన్ను మరిచిపోయి మరో స్త్రీని పెళ్లి చేసుకోగలిగేవాడు కాదు. ఆమె కళ్ళ నుంచి కృష్ణ గోదావరులు ప్రవహిస్తున్నాయి. నిద్రాహారాలు మానేసి రాత్రింబవళ్ళు తను అతని కోసం ఎదురు చూస్తుంటే అతను హాయిగా మళ్లీ పెళ్లి చేసుకుని బిడ్డల్ని కని తీరా ఆమె చనిపోయిన తర్వాత తగుదనమ్మా అంటూ నా కోసం వస్తాడా? కణకణమండే నిప్పుల కుంపట్లా ఉంది ఆమె హృదయం. శ్యాము, నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. నువ్వు అన్నవన్నీ నిజమే, కాని అప్పుడు అతనున్న పరిస్థితుల్లో అలా చేయక తప్పలేదు. నిజంగా నీకు మా అన్నయ్య మీద కోపమే ఉండుంటే అతను కట్టిన తాళి నీ మెడలో ఉంచుకునేదానివే కాదు. మాట్లాడలేదు శ్యామల. ఆ రోజు రాత్రి నాతో నీ గత చరిత్ర చెప్తూ అతని మనసు గాయపడి ఉంటుంది. నాన్నగారి రూపంలో విధి మమ్మల్ని వేరు చేసింది తప్ప అతని తప్పేమీ లేదు. నా కారణంగా అతను జైలు పాలయ్యాడంటూ కన్నీరు కారిచావే. ఇప్పుడు తనంత తానుగా నీ దగ్గరకు వచ్చాడని నింద మా అన్నయ్య మీద వేస్తున్నావా? అతనొచ్చింది. ప్లీజ్ సంగీత. శ్యామల చేతిలో ఉన్న సంగీత చేయి నలిగిపోతోంది. శ్యాము, తప్పు ఎవరిది అన్నది కాదు ఇప్పుడు ఆలోచించాల్సింది. మీ జీవితాల్ని చక్కదిద్దుకోగల సదవకాశం మీకిప్పుడొచ్చింది. శ్యాము, జీవితంలో శుభ సమయాలు మాటిమాటికి రావు. ఆ సమయం వచ్చినప్పుడు తెలివిగా మన సమస్యల్ని పరిష్కరించుకోవడమే తెలివైన వారు చేసే పని. శ్యాము, బాగా ఆలోచించుకో. పట్టుదలకు పోయి నీ జీవితాన్ని పూర్తిగా పాడు చేసుకోకు. ఎంతకాలమని ఈ ఒంటరి జీవితాన్ని నిరాశతో గడుపుతావు? మౌనమే శరణ్యమైంది శ్యామలకి. సాగరమదనం ప్రారంభమైంది ఆమె అంతరంగంలో. శ్యాము, నేను చెప్పింది నీకు రుచించకపోతే ఆంటీని కస్తూరిని రమ్మని ఫోన్ చేస్తాను. అడుగు, వారెలా చెప్తే అలా చేయి. ఎంత కాదన్నా గోపి మా అన్నయ్య. నేను అతన్ని సపోర్ట్ చేస్తున్నానని నువ్వు భావించొచ్చు అంటూ వెళ్లి ఫోన్ ఎత్తి పద్మావతికి ఫోన్ చేసి కస్తూరిని తీసుకుని ఒకసారి వెంటనే రమ్మని చెప్పింది. ఏంటి అర్జెంట్? శ్యామల ఎలా ఉంది? బాగానే ఉందంటే ఎటొచ్చి కొద్దిగా మొండిగా మారం చేస్తోంది. ఓరకంటితో శ్యామల వైపు చూసింది. అసలేమైందమ్మా? మీరు రండి ఆంటీ, ఇక్కడ మాట్లాడుకుందాం. ఫోన్లో చెప్పే విషయం కాదు. సరే. ఫోన్ పెట్టేసింది. మరో 10 నిమిషాల్లో కస్తూరి పద్మావతి కారు దిగారు. తమ మధ్య జరిగిన సంభాషణ అంతా చెప్పి, ఆంటీ, తను మరీ మొండిగా పట్టుబడుతోంది. మీరైనా నచ్చ చెప్తారేమోనని పిలిచాను అంది సంగీత. నిజమేనమ్మా, కాలపురుషుని కరుకు పాదాల కింద నలిగిపోయి మొండిగా మారిపోయింది శ్యామల అంది పద్మావతి. సరి మనం ఇప్పుడు దానికి నచ్చ చెప్పడానికి వచ్చాం కానీ జరిగిన దాన్ని తిరగదోడ్డానికి కాదు అంది కస్తూరి రవంత విసుగు ప్రదర్శిస్తూ. లోపల అప్పటికే మంగ శ్యామలని కన్నీటితో అద్దిస్తోంది. బ్రతిమలాడుతున్న కొద్దీ బిగిసిపోతోంది శ్యామల. కస్తూరి గోపిని పలకరించడానికి వెళితే పద్మావతి శ్యామల దగ్గరకొచ్చింది. శ్యాము, ఏంటమ్మా నీ మొండితనం అంది మందలింపు ధోరణిలో. అది కాదంటీ. ఏది కాదమ్మా, క్షణక్షణం అతనినే ధ్యానించే నువ్వు తీరా అతను ఎదురుపడితే సంతోషించాల్సింది పోయి ఈ పట్టుదలేంటి అని సంగీతతో. సంగీత, అసలు దీనిలా బ్రతిమలాడ్డమేంటి? అతను దీని భర్త. అతన్ని ఆదరించి దగ్గరకు తీసుకుంటుందో, వాకిట్లో అడిగిన అదృష్టాన్ని చేజేతులా దూరం చేసుకుంటుందో అంతా దానిష్టం. అదేమైనా తెలివి తక్కువదా? అది కాదన్నా 4 తన్ని దారికి తెచ్చుకునే హక్కు అతనుకుంది. మధ్యలో మనం ఎవరం చెప్పడానికి? కావాలనే ఆవిడలా దూకుడుగా మాట్లాడింది. ద్వైధీభావంతో కొట్టుమిట్టాడుతోంది శ్యామల. ఏదో సంకోచం, బిడియం, సంఘర్షణ. నా పెద్దరికం ఎంతగా మంటగలిసిపోతుందనుకుంటే అసలు వచ్చేదాన్నే కాదు. అయినా శ్యామల చిన్నపిల్ల ఏంటి ఒకళ్ళు చెప్పినట్లు వినడానికి? ప్లీజ్ ఆంటీ. పద్మావతి గుండెల్లో ముఖం దాచుకుంది. బింకంగా ఉండడం ఇంకా చేత కాలేదు. పద్మావతి వక్షం శ్యామల కన్నీటితో తడిసిపోయింది. శ్యాము,
ఈ కన్నీటితో నీ మనసులోని మాలిన్యమంతా కరిగిపోయింది. అనవసరపు ఆలోచనలు, పట్టుదలలకు పోక ఇద్దరూ హాయిగా ఉండండి. శ్యామల తల నిమురుతూ అంది. సంగీత, దాసుని పంపించి 2 పూలదండలు తెప్పించు. పెళ్లి ఎలానూ మనం చూడలేదు. దండలైనా మరుచుకుంటే చూద్దాం. అప్పుడా దేవుడు సాక్షి, ఇప్పుడు మనం ప్రత్యక్ష సాక్షులం. దాసు కారులో వెళ్లి 2 పూలదండలు తీసుకొచ్చాడు. గోపిని తీసుకొచ్చి శ్యామలకి ఎదురుగా నిలబెట్టింది సంగీత. ఇద్దరి హృదయాల్లోనూ ఏదో బెరుకు. తడబడుతూ దండలు మార్చుకున్నారు. సంగీత, ఏంటోయ్ ఆడపిల్లల మరీ అంతగా తలదించుకుంటున్నారు మీ అన్నయ్య? వాతావరణాన్ని తేలికపరచాలని నవ్వుతూ అంది కస్తూరి. రోజులు మారాయి కదా, తనంతట తాను వంచుకోకపోతే జుట్టుపట్టి మరీ వంచేస్తుందేమో ఈవిడిగారు అని భయపడుతున్నాడు పాపం. శ్యామల్ని మోచేత్తో పొడిచింది సంగీత. అందరూ నవ్వేశారు. మౌనంగా తలదించుకుని కూర్చోవడం తప్ప ఏమీ మాట్లాడలేదు గోపి. శ్యాము, భలే ఆడపడుచుని సంపాదించావోయ్. రోజు మోచేతి పోట్లు తప్పవు అంది కస్తూరి. నేనే మా వదిన్ని సంపాదించుకున్నాను కస్తూరి, అంచేత ఏం చేసినా భరించాలి, తప్పదు అంటూ శ్యామల బొగ్గగిల్లింది సంగీత. వారి హాస్యోక్తులు వింటూ నవ్వకుండా ఉండలేకపోయింది శ్యామల. స్కూల్ నుంచి వచ్చిన ప్రేమ్ బ్యాగు విసిరేసి గోపిని వాటేసుకుని అంకుల్ అన్నాడు సంతోషంగా. సంగీత వారి దగ్గరగా వెళ్లి, ప్రేము అంకుల్ కాదు డాడీ అనాలి అంది, వంగి ప్రేమ్ని ముద్దు పెట్టుకుంటూ. ప్రేమ్ని తన ఒడిలో కూర్చోబెట్టుకుని గట్టిగా తన హృదయానికి హత్తుకున్నాడు గోపి. మూసిన అతని కళ్ళ నుంచి నీళ్లు జలజలా రాలాయి. కళ్ళు తుడిచి, అంకుల్, ఆహా సారీ డాడీ, మలేషియా నుంచి ఎప్పుడొచ్చావు అన్నాడు ప్రేమ్. ఈరోజు ఇక్కడికి వచ్చాను బాబు. బాగా చదువుతున్నావా? క్లాసులో అన్ని ఫస్ట్ మార్కులు నావే డాడీ. మరేమో రాత్రి పడుకున్నప్పుడు నేను నిద్రపోయాననుకుని నీ ఫోటోను చూస్తూ ఏడుస్తూ ఉంటుంది అమ్మా. అసలు నిద్రపోదు. డాడీ, మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళకేం? బెకుముఖం పెట్టాడు ప్రేమ్. వెళ్ళను నాన్న. ప్రేమ్ని ముద్దు పెట్టుకున్నాడు. ఆంటీ పిలిచినా వెళ్ళకూడదు. ఎవరు పిలిచినా, చివరికి దేవుడు పిలిచినా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను నాన్న. ఆ మాటలు విన్న శ్యామల మనసు పురివిప్పిన నెమలిలా నాట్యం చేయసాగింది. మంగకి చాలా సంతోషంగా ఉంది. అమ్మా, మీరందరూ ఈ రాత్రి ఇక్కడే భోజనాలు చేసి వెళ్ళాలి. సంతోషం, నువ్వైనా ఆ మాట అన్నావు. మాట్లాడితే నోట్లోని ముత్యాలు రాలిపోతాయేమో అన్నట్టు మూతి ముడుచుకుని కూర్చుంది మీ అమ్మగారు అంది కస్తూరి. తనకి ఆ విషయం తోచనందుకు మెచ్చుకోలుగా మంగవైపు చూసింది శ్యామల. సంగీతను దగ్గరకు పిలిచి సారథికి ఫోన్ చేయమని చెప్పింది. లక్ష్మిని వెంటబెట్టుకుని మరీ వచ్చాడు సారథి. శ్యామల లేచి అతని పాదాలకి నమస్కరించి, సారథి, ఇదంతా మీరు పెట్టిన భిక్ష. కృతజ్ఞతతో ఆమె కళ్ళు వర్షించసాగాయి. నాదేముంది శ్యామల, నీ అదృష్టం. ఆమె శిరస్సున చెయ్యుంచి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు. సహృదయంతో నన్ను అర్థం చేసుకుని నన్ను నన్నుగా మిగిలించారు కనుక అనుకోని విధంగా ఈనాడు నా జీవితం ఇలా మలుపు తిరిగింది. ఈ రోజున మీ వంటి అమృత హృదయుని ఆశీర్వాదం నా జీవితానికి శ్రీరామ రక్ష. లక్ష్మి దగ్గరకొచ్చి శ్యామల కళ్ళు తుడిచింది. సారథి గోపితో పరిచయం చేసుకున్నాడు. ఎక్కడో చూసిన ముఖంలా అనిపించి ఆలోచనలో పడ్డాడు గోపి. అంతకుముందు శ్యామలన్న మాటలకి అర్థమేమిటా అని ఆలోచిస్తున్న అతనికి చటుకున్న జ్ఞాపకం వచ్చింది. ఒక్క క్షణం అతని ముఖంలో రంగులు మారినా అంతా అర్థమయ్యాక హాయిగా ఫీల్ అయ్యాడు గోపి. ఫ్రీగా సారథితో కబుర్లు చెప్పాడు. లోపల కస్తూరి, సంగీత శ్యామల్ని ఆట పట్టిస్తుంటే లక్ష్మి, పద్మావతి శ్యామల్ని వెనకేసుకొచ్చి వారితో వాదిస్తున్నారు. మంగ చకచక వంట చేసేసింది. కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు. మంగ అందరికీ కొసరి కొసరి వడ్డించింది. కాసేపు కూర్చుని శ్యామలకి, గోపికి మరోసారి తమ అభినందనలు తెలిపి వెళ్లిపోయారు సారథి, లక్ష్మి. శ్యాము, నీకు అన్యాయం జరిగిందని, అందులో నాకు భాగముందని ఇన్నాళ్ళు చాలా బాధపడ్డాను. ఈ రోజుతో ఆ బాధ తీరిపోయింది. ఇక ముందు నీ జీవితం నందనవనం కావాలని ఆశీర్వదిస్తున్నాను. చెమర్చిన కళ్లను ఒత్తుకుంది పద్మావతి. శ్యాము, పొద్దుటే ఫోన్ చేస్తాను. నీ స్వీట్ డ్రీమ్స్ అన్నీ నాకు చెప్పాలి. శ్యామలి చెవిలో మెల్లగా గొణిగింది కస్తూరి. వాళ్ళసలు నిద్రపోతేనే కదా డ్రీమ్స్ రావడానికి. చిలిపిగా కన్ను గీటింది సంగీత. అలా అయితే పొద్దుటే నా ఫోన్ కాల్ని రిసీవ్ చేసుకునే స్థితిలో. అబ్బబ్బా, ఆపండోయ్ మీ గోల. చెవులు గట్టిగా మూసుకుంది శ్యామల. నవ్వుకున్నారిద్దరు. సంగీత, వస్తావా? నిన్ను మీ ఇంటి దగ్గర దింపి మేం వెళతాం. కారు దగ్గరకు వెళుతూ అంది పద్మావతి. వస్తున్నానండి. లేకపోతే వీళ్ల మధ్య పానకంలో పుడకలా నేనెందుకు అంటూ శ్యామల దగ్గరకొచ్చి, శ్యాము, బలవంతంగా ఒప్పించానని నా మీద కోపం లేదుగా అంది మెల్లగా. నీ మీద కోపమా? అదేం లేదులే. నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనేమో. గట్టిగా కౌగులించుకుని సంగీత అరచేతిలో ముద్దు పెట్టుకుంది. మనలో మనకి రుణాలేంటోయ్, ఒకటి అడుగుతాను, కాదనుగా? అడుగు సంగీత.
అన్నయ్య పిల్లలిద్దరినీ నా దగ్గరే ఉంచుకుంటాను. సంగీత సవతి తల్లినని. చి, నా ఉద్దేశం అది కాదు. ఇన్నాళ్ళు ప్రేమ ఉండేవాడు, వాడొచ్చేశాక ఇల్లు చిన్నబోయినట్లయింది. నువ్వు ప్రేమను విడిచి ఉండలేవని తెలుసు. ఆ పసివాళ్లతోనైనా ఇంటికి నిండుదనం వస్తుందని, మాతృత్వానికి నోచుకోలేదనుకోగానే నా మీద నాకే అసహ్యం ఇస్తుంది. సంగీత, అదే నువ్వు అడగడానికి కారణమైతే తప్పకుండా ఉంచుకో. కానీ నేను సవతి తల్లిని. వారిని ఏదో బాధలు పెట్టేస్తానని అనుకుని మాత్రం ఉంచుకోవద్దు. ఒక క్షణమాగి, అయినా వారి విషయం మీ అన్నయ్యని అడక్క నన్నడుగుతావేం అంది అతి మెల్లగా, సంగీతకి మాత్రమే వినిపించేలా. నువ్వు ఎస్ అంటే అన్నయ్య ఎస్ అంటాడు, నువ్వు నో అంటే డిటో గట్టిగా అంటూ గోపి వైపు చూసి నవ్వింది సంగీత. పెదవులు విడి విడనట్లు నవ్వాడు గోపి. శ్యాము, వారిని నాతో ఉంచుకుంటానన్నది నా కోసమే తప్ప నువ్వు వారిని ఏదో బాధలు పెట్టేస్తావని కాదు. ఇంటి దగ్గర వాళ్ళ మామయ్య వాళ్ళ అల్లరి భరించలేక నన్ను తిట్టుకుంటూ ఉండుంటారు. వస్తా శ్యాము, అన్నయ్య అంటూ గబగబా వెళ్లి కారెక్కింది. తండ్రితో కబుర్లు చెప్తూ అలాగే అతని ఒడిలోనే నిద్రపోయాడు ప్రేమ్. మంగ తన గదిని శుభ్రం చేయడం, బెడ్ మీద కొత్త దుప్పటి పరవడం గమనిస్తూనే ఉంది శ్యామల. ఏదో తెలియని టెన్షన్. మంగ బలవంతంతో మొహం కడుపునొచ్చి మంచి చీర కట్టుకుంది. అమ్మా, మీకు కోపం రాదంటే ఒక మాట. చెప్పు మంగ, కోపం ఎందుకు? అప్పుడు దొంగతనంగా లేని భయం, ఇప్పుడెందుకు? శ్యామల తలలో మల్లెపూల దండ తురుముతూ అంది. ఏయ్, అతిగా మాట్లాడిస్తున్నావు. సీరియస్ గా అనబోయి పక్కున నవ్వేసింది. మంగ కూడా నవ్వి, తలుపులన్నీ వేసేశాను. చిన్నబాబు బాబుగారి ఒడిలోనే నిద్రపోయాడు, తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టండి అంటూ తమ గదిలోకి వెళ్లిపోయింది. అంతవరకు పుస్తకం చదువుతున్నట్లు నటిస్తోన్న గోపి ప్రేమిని ఎత్తుకుని లోపల పడుకోబెట్టాడు. మెల్లగా శ్యామల దగ్గరకొచ్చి, ఐఆమ్ సారీ శ్యాము, నువ్వు నీ భర్తతో హాయిగా కాపురం చేసుకుంటూ ఉంటే నేనొచ్చి కలతలు రేపడం ఎందుకని ఉద్యోగానికి ఆర్డర్స్ వస్తే మలేషియా వెళ్లిపోయాను అన్నాడు. నేను భర్తతో హాయిగా కాపురం చేశానా? అందుకే ఇంకొక అతను కట్టుకుని మీరు హాయిగా కులికారన్నమాట, రోషంగా అంది. జరిగిన విషయం నాకు తెలియదు కానీ మీ పెళ్లి ఫోటో చూసి అలా ఊహించాను. శ్యాము, నువ్వు అనుకున్నట్లు నిన్ను మరిచిపోయి ఆమెను కట్టుకోలేదు. ఆమె ఒకరి వల్ల మోసపోయిన స్త్రీ. చావడానికి సిద్ధపడుతుంటే బలవంతంగా ఆపు చేశాను. పెళ్లి కాకుండా బిడ్డను కంటే ఈ సంఘం హర్షించదు. నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, పెళ్లి చేసుకోమని కాళ్లా వేళ్లా పడి బ్రతిమలాడింది. ఆపదలో ఉన్న ఒక స్త్రీని ఆదుకుంటే భగవంతుడు నీకు సహాయం చేస్తాడో అనుకున్నాను. అదే స్థితిలో ఉన్న నిన్ను తలచుకుంటూ అంటే పెదబాబు నా కొడుకు కాదు, నా కొడుకైన చిన్నవాణ్ణి ఈ భూమి మీద పడేసి ఆమె ఈ లోకం నుంచే వెళ్ళిపోయింది. శ్యాము, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం నిజం. నీకు దూరమైన ప్రతి క్షణం నేను చిత్రహింస అనుభవించాను తప్ప సుఖమన్నది ఎరుగను. ఇందాక పెళ్లి ఫోటో అన్నారే, ఆ విషయం మీకెలా తెలుసు? సారథికి నీకు పెళ్లి జరిగినప్పటి ఫోటోని నాకు పంపిస్తూ నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడి ఆ పెళ్లి చేసుకున్నావని, నీ సుఖ సంతోషాలను కోరుకునేవాణ్ణి అయితే ఎప్పటికీ నిన్ను కలుసుకోవద్దని మీ నాన్నగారు నాకు ఉత్తరం రాశారు. తండ్రి మీద చెప్పలేనంత కోపం వచ్చింది శ్యామలకి. కానీ ఆ పైన మాట్లాడలేకపోయింది. బాధపడుకు శ్యాము, సంగీత సారథి నాకంతా చెప్పారు. నేను అనుమానించేంత మూర్ఖుణ్ణి కాదు. మీ నాన్నగారి ఉత్తరం ఒకటైతే అసలు నమ్మేవాణ్ణే కాదు. కానీ ఆ ఫోటో చూసి అపోహపడ్డాను. లేకపోతే జైలు నుంచి విడుదలయ్యాక సరాసరి నీ దగ్గరికే వచ్చేవాణ్ణి. నీ సంసారంలో కలతలు రేపడం ఎందుకని రాలేదు. ఇక్కడుంటే నిన్ను మరిచిపోవడం నా వల్ల కాదని మా వాళ్ళందరూ వద్దంటున్నా వినకుండా వెళ్ళిపోయాను. భగవంతుడు నా జీవితంతో విచిత్రంగా ఆడుకుంటున్నాడు. సంగీతాన్ని విషయాలన్నీ తెలియజేస్తూ ఉత్తరం రాస్తే నాకెంతో సంతోషం కలిగింది. నా శ్యాము నా కోసం ఎదురు చూస్తోంది అని తెలియగానే రెక్కలు కట్టుకునొచ్చి నీ ముందు వాలాలి అనిపించింది. నా వల్ల, నా మూలంగానే మీరు ఎన్నో బాధలు, చివరికి జైలు కూడా వెళ్లారు. నా మీద కోపం రావడం లేదా? తన రెండు చేతులతోనూ ఆమె చెంపలు రాస్తూ, ఎన్నాళ్ళు నువ్వు బాధలు కష్టాలు కాక సుఖ సంతోషాలు అనుభవించావా అన్నాడు. నిర్లిప్తంగా నవ్వంది. అవన్నీ నా మూలంగానే కదా, మరి నా మీద నీకు కోపం రావడం లేదా? అతని చేతుల మీదున్న ఆమె చేతులు గట్టిగా బిగుసుకున్నాయి. నవ్వాడు. నిజమైన ప్రేమికులు ఎన్ని కష్టాలొచ్చినా ఒకరి మీద ఒకరు కోపం తెచ్చుకోరు. తెచ్చుకుంటే అది నిజమైన ప్రేమ కాదన్నమాట. అతని గుండెల మీద వాలింది. అతని చేతులు ఆమె చుట్టూ బిగుసుకున్నాయి. ఫోను గణగణ మోగడంతో కుడి చేతిని చాపి రిసీవర్ తీసుకుని చెవికి ఆనించుకుంది. ఏదో సీరియస్ కేసు. వెంటనే బయలుదేరమని నర్సు ఫోన్ చేసింది. అతన్ని విడిచి వెళ్లాలని లేదు. ఇటు తన మనసు, అటు కర్తవ్యం. నర్సు మాటలు అతను కూడా విని ఉండడం వల్ల శ్యామల మానసిక సంఘర్షణను అర్థం చేసుకోగలిగాడు. పదశ్యాము, నేను కూడా వస్తాను అన్నాడు. గబగబా వెళ్లి మంగని లేపి ప్రేమిని చూస్తూ ఉండమని చెప్పులు తొడుక్కుంది. గోపి ఎక్కగానే కారు స్టార్ట్ అయింది.
శ్యాము, ఈరోజు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? నిర్మానుష్యంగా ఉన్న వీధుల వెంట కారులో తన ఇష్టసఖితో వెళ్లడం అతనికెంతో సంతోషంగా ఉంది. ఆమె భుజాల చుట్టూ చేతులు వేశాడు. చెప్పండి. గాలి విసురుకి ముఖం మీద పడుతున్న ముంగురుల్ని ఒక చేత్తో వెనక్కి తోసుకుంటూ మరో చేత్తో స్టీరింగ్ తిప్పుతోంది. ఆమె చేతినందుకుని అరచేతిలో ముద్దు పెట్టుకున్నాడు. మృదువుగా నవ్వింది. తల కొద్దిగా పక్కకి తిప్పి తన పెదవులతో అతని చెక్కిలి నొక్కింది. కారు ఆగగానే నర్సు ఆదుర్దాగా వచ్చి డోర్ తెరిచింది. హడావిడిగా లోపలికి పరిగెత్తింది శ్యామల. ఆసుపత్రి ఆవరణలు అడుగు పెడితే ఆమెకు తన బాధలు తన వాళ్లు ఏమీ గుర్తుండరు, తన డ్యూటీ తప్ప. థియేటర్లోకి వెళ్ళింది. 8 ఏళ్ల బాబు ఊపిరాడక గిలగలా కొట్టుకుంటున్నాడు. శ్యామల కళ్ల ముందు ప్రేమ్ రూపం కదలాడింది. మై గాడ్! ఆక్సిజన్ పెట్టమని నర్సుకు చెప్పింది. స్టెత్తో ఆ కుర్రాడి ఛాతీ, గుండెలు, ఊపిరితిత్తులు పరీక్ష చేసి చేయవలసిన ఇంజెక్షన్స్ గురించి నర్సుకు చెప్పి డాక్టర్ పద్మావతికి ఫోన్ చేసి వెంటనే రమ్మని కోరింది. సారీ గోపి, ఆ అబ్బాయికి వెంటనే ఆపరేషన్ చెయ్యాలి. చాలాసేపు పడుతుంది. ఆంటీని రమ్మని ఫోన్ చేశాను. నాకేంటో భయంగా ఉంది ఆయాసపడుతూ చెప్పింది. విష్ యూ ఆల్ ది బెస్ట్ శ్యాము. గాబరా పడక ధైర్యంగా ఉండు. అంతా సవ్యంగానే జరుగుతుంది. ఎంతసేపు అయినా పర్వాలేదు, నేనిక్కడే ఉంటాను. శ్యామల చెంపలు నిమిరి భుజం తట్టి ధైర్యం చెప్పాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ లోపలికొస్తున్న పద్మావతికి ఎదురెళ్లి కేసు గురించి చెప్తూ థియేటర్లోకి తీసుకువెళ్ళింది. ఇద్దరూ కలిసి 2 గంటలు హోరాహోరిన మృత్యువుతో పోరాడి ఆ బాబును బ్రతికించారు. అలసటగా నీరసంగా ఉన్న తృప్తిగా ఉంది శ్యామలకి. థ్యాంక్ యూ ఆంటీ. ఇప్పుడే ఇంటికి వెళ్లారు. మళ్ళీ వెంటనే శ్రమ పెట్టాను. కృతజ్ఞతతో పద్మావతి చెయ్యి అందుకుంది. వృత్తి ధర్మం శ్రమ అనుకోనని నీకు తెలుసు. కానీ ఎంతో ఆనందంగా గడపవలసిన నువ్వు ఇలా. ఆంటీ, పసివాడి ప్రాణాల కంటే నా సుఖం ఎక్కువ కాదు. డ్యూటీ ఫస్ట్, ఆ తర్వాతనే మిగిలినవన్నీ. నిజమేలే. ఇంత రాత్రి వేళ ఒక్కదానివి వెళ్ళగలవా? పాపం ఇంటి దగ్గర గోపి ఒక్కడు. ఇప్పుడు వెళ్ళను. ఆయన ఇక్కడే ఉన్నారు, నా రూంలో ఉన్నారు. రండి. పద్మావతిని చూడగానే లేచి నిలబడి నమస్కరించాడు గోపి. శ్యాము, వస్తానమ్మా. పొద్దుటే. ఆహా, వీలుంటే ఆ కుర్రాడికి స్పృహ రాగానే నాకు ఫోన్ చేయి. అలాగే ఆంటీ. అంతవరకు ఉండే నేను వెళతాను. వెళ్లే ముందు మీకు తప్పకుండా ఫోన్ చేస్తాను. కారు ఎక్కే వరకు ఉండి జాగ్రత్తగా తీసుకెళ్లమని డ్రైవర్కి చెప్పి లోపలికొచ్చింది. ఆ కుర్రాడికి స్పృహ వచ్చే వరకు మనం ఇక్కడ ఉండాలి. అతని మెడ చుట్టూ చేతులు వేసి భుజం మీద తల ఆనించింది. అలాగే, చాలా అలసిపోయినట్లున్నావు, రెస్ట్ తీసుకో. అలసిపోయినా తృప్తిగా ఉంది. ఆ బాబును చూడగానే మన ప్రేమ నా కళ్ల ముందు మెదిలాడు. ఆ కుర్రాడికి ఏదైనా జరిగితే అన్న ఊహ భయంకరంగా తోచింది. నా జీవితంలో ఎంతో సంతోషకరమైన ఈ రోజు ఎటువంటి దుర్ఘటనలు జరగకూడదని ఎన్నో మొక్కులు మొక్కుకున్నాను. అంతా సవ్యంగానే జరిగిందిగా. ఇక అవన్నీ ఆలోచించక హాయిగా రెస్ట్ తీసుకో. ఇప్పుడు నేనేం శ్రమ పడుతున్నానని నవ్వి అతని అరచేతిలో ముద్దు పెట్టుకుంది. ఇద్దరూ కలిసి గతాన్ని తవ్వుకున్నారు. భవిష్యత్తు గురించి బంగారు కలలు కన్నారు. నర్సొచ్చి పిలవగానే వెళ్లి పిల్లవాణ్ణి చూసి తృప్తిగా తల పంకించి డాక్టర్ పద్మావతికి ఫోన్ చేసి 2 గంటల రాత్రివేళ నిశ్చింతగా భర్తతో ఇల్లు చేరుకుంది డాక్టర్ శ్యామల. ఇంతటితో డాక్టర్ శ్యామల అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.